ద్వాపర యుగంలో మధురా నగరాన్ని ఉగ్రసేనుడు పరిపాలించు. ఉగ్రసేన మహారాజు ఒకనాటి సభలో అక్రూరుడు, దేవకుడు, కంసుడు, సూరసేనుడు మొదలగు వారు ఉండగా, దేవకుని కుమార్తెయగు దేవకికి సూరసేనుడు కుమారుడగు వసుదేవునికి వివాహం నిశ్చయించారు. అలానే సుముహూర్తం నిశ్చయం చేసి ఎంతో వైభవంగా వివాహాన్ని జరిపించారు. వివాహమైన తరువాత రథాన్ని సర్వ అలంకార సుందరంగా నిర్మింపజేసి దేవకుడు తన కుమార్తె అయిన దేవకిని అత్తవారింటికి పంపడానికి సన్నాహాలు చేశాడు. ఉగ్రసేనుడు కుమారుడైన కంసుడు వసుదేవునిపై గల స్నేహభావంతో తన పినతండ్రి కుమార్తె తనకు సోదరి అయిన దేవకి మీద గల మమకారంతో బంగారపు ఆభరణాలను కానుకగా ఇచ్చాడు. కంసుడు తన సోదరికి సంతోషము కలుగు చేయడానికి తానే స్వయంగా రథం నడపడానికి సిద్ధపడి రథమెక్కి బయలుదేరాడు. రథము ముందుకు కదిలింది. ఊరు పొలిమేరలు దాటి తమ నగరాన్ని అనుసరించసాగింది. కంసుడు పగ్గాలు చేత ధరించి ఆనందంతో రథం నడుపుతుండగా ఒక్కసారి ఆకాశం నుంచి అస్యాం త్వాం అష్టమో గర్భ అంతాయాం బహుశే అబుద అని వినిపించింది. హే కంస, నీవు ఎంతో ప్రేమతో నీ సోదరుని తీసుకెళ్తున్నావు, కానీ తెలుసుకో, ఆమె అష్టమ గర్భమే నీ ప్రాణాలను హరిస్తుంది. ఈ మాటలు విన్న కంసుడు క్షణకాలం ఆశ్చర్యచకితుడయ్యాడు. సహజమైన అతని దుష్ట స్వభావం పైకి అభివ్యక్తమైంది. వెంటనే దేవకిని సంహరించడానికి సిద్ధపడ్డాడు. అందరూ ఆశ్చర్యంతో వీరినే చూడసాగారు. ఈ హఠాత్ పరిణామం నుండి వసుదేవుడు ముందుగా మేల్కొని కంసుని చేతులు పట్టుకొని, బావా కంస మహారాజా, ఒక్కసారి ఆగండి. నీవు పరాక్రమవంతుడు. భీమాసుర, వత్సాసుర, బాణాసురులనే యుద్ధభూమిలో ఓడించావు. ఇంతటి పరాక్రమవంతుడైన నీవు చెల్లిని సంహరించుట న్యాయమా? ఈమె ఇంకా వివాహ వేడుకలోనే ఉంది. ఈమెను విడిచిపెట్టు అని పలు విధాలుగా ప్రార్థించాడు. మృత్యు భయంతో దేవకిని నీవు ఇప్పుడు సంహరించినా మృత్యువు నిన్ను విడిచిపెట్టదు. ఈమె ఇప్పుడు చనిపోయినా మరి యొక్క జన్మమెత్తి బిడ్డలను కనవచ్చు కదా. ఆ జన్మంలో అష్టమ గర్భమే నిన్ను చంపవచ్చు కదా. అందుచేత సమయోచితమైన బుద్ధితో ఆలోచించి ప్రమాదం నుండి రక్షించుకో. దేవకి వలన నీకు ఎట్టి ఆపద లేదు కదా. అష్టమ గర్భమే అని కదా నీవు విన్నది. బావా, నీకు వాగ్దానం చేస్తున్నాను, ఇప్పటి నుండి పుట్టిన పిల్లలందరినీ పుట్టిన వెంటనే నీకు తెచ్చి అప్పగిస్తాను. నీవు ఆందోళన పడవద్దు. నన్ను విశ్వసించు. వసుదేవుని మాటల్లో సత్యాన్ని గ్రహించిన కంసుడు దేవకీదేవిని విడిచిపెట్టాడు. దేవకీ వసుదేవులు గండం గడిచిందని సంతోషించుతూ కంసుని దుష్టబుద్ధికి భయపడుతూ తమ నివాస భవనానికి చేరుకున్నారు. అశరీరవాణి తనను హెచ్చరించినప్పటి నుండి కంసునికి ప్రతి క్షణం మృత్యుభయం వెంటాడుతోంది. మృత్యుభయంతో కంసుడు ఎంతో మంది రాక్షస భటులను దేవకీ వసుదేవుల భవనం చుట్టూ కాపలా ఉంచాడు. కొంతకాలానికి దేవకీదేవికి మొదటి కుమారుడు కలిగాడు. సత్యవాక్య పరిపాలకుడైన వసుదేవుడు అప్పుడే జన్మించిన తన కుమారుడిని కంసుడికి సమర్పించాడు. నేనిచ్చిన మాట ప్రకారం నా కుమారుని నీకు అప్పగించాను. బావా, ఆ పైన నీ ఇష్టం. వసుదేవుని సత్యవాక్య పరిపాలనా నియమానికి సంతోషించిన కంసుడు, మీ ఇద్దరి యొక్క అష్టమ గర్భం వలన కదా మృత్యువు సంభవిస్తుందని అశరీరవాణి పలికింది. ఈ బాలుణ్ణి నీవే తీసుకువెళ్ళు. వసుదేవుడు అక్కడి నుండి తన నివాస భవనానికి వెళ్ళిపోయాడు. కానీ దుష్టుల బుద్ధి ఏ సమయానికి ఎలా మారుతుందో తెలియదు, ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు కదా. కంసుడు వసుదేవుడి యొక్క ప్రథమ సంతానాన్ని కూడా విడిచిపెట్టలేదు. ఆ బాలుడిని బలవంతంగా తీసుకుని బండరాతిపై మోది చంపేశాడు. మరియు దేవకీ వసుదేవులను చెరసాలలో పెట్టించాడు.
దేవకికి జన్మించిన 6 బిడ్డలను చంపేశాడు. దేవకీదేవి 7వ పర్యాయం గర్భవతి అయ్యింది. ఆమె గర్భంలో సాక్షాత్తు ఆదిశేషుడు ఉండుట వలన ఆమెకు సంతోషం మరియు కంసుని వలన భయము ఏర్పడ్డాయి. ఈ గర్భమునకు కంసుని వలన ఏ ప్రమాదము రాకుండా ఉండుటకై శ్రీ మహావిష్ణువు యోగమాయను పిలిచి దేవకీదేవి గర్భమునందరి శిశువును రేపటి రోహిణీ గర్భమునందు ప్రవేశపెట్టమని ఆదేశించాడు. దేవి యోగమాయ దేవకీ గర్భంలో ఉన్న శిశువును రేపల్లెలో నందుని ఇంట ఉన్న వసుదేవుని యొక్క మరి ఒక పత్ని రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టు.